రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత దూషణలు వేరు. కానీ ఏపీ రాజకీయాల్లో ఈ గీత ఎప్పుడో జరిగిపోయింది. తాజాగా ఏపీ ఆంధ్రజ్యోతి డిబేట్ లో పాల్గొన్న టీడీపీ నేత పట్టాభిరామ్ తాను ఎప్పుడూ అన్పార్లమెంటరీ భాష వాడలేదని, తాను చాలా సంస్కారవంతుడినని చెప్పుకొచ్చారు. యాంకర్ వెంకటకృష్ణ సాక్షిగా ఆయన పలికిన ఈ శుద్ధపూస మాటలు ఇప్పుడు రివర్స్ లో ఆయనకే చుట్టుకుంటున్నాయి. పట్టాభి తాను ఏమీ అనలేదని కవర్ చేస్తున్నప్పటికీ నెటిజన్లు మాత్రం పాత వీడియోలను బయటకు తీసి మరీ కడిగి పారేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పట్టాభి వాడిన ఓసిడీకే అనే పదం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. నాటి వీడియోలో దమ్ముంటే తెలంగాణ పోలీసులకివ్వు, గుంటూరు ఎస్పీకివ్వు అంటూ నోటికొచ్చినట్లు బూతులు తిట్టిన దృశ్యాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు అదే నోటితో నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు అని అనడం చూసి అబద్ధం ఆడటానికైనా కాస్త సిగ్గుండాలి కదా అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏబిఎన్ వేదికగా జరిగిన ఈ చర్చలో యాంకర్ వెంకటకృష్ణ కూడా పట్టాభి మాటలను సమర్థిస్తున్నట్లుగా వ్యవహరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పచ్చ మీడియాలో కూర్చుని ఒకరినొకరు పొగుడుకుంటూ తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటే సరిపోదని, ప్రజల దగ్గర అన్నింటికీ రికార్డులు ఉంటాయని చురకలంటిస్తున్నారు. అప్పుడు తిట్టిన తిట్లు అందరికీ గుర్తున్నాయి. ఇప్పుడు ఆ వీడియోలు చూస్తుంటే పట్టాభి ఎంతటి పతివ్రతో అర్థమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక కామెంట్: రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే, కానీ మరీ ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతూ జనాలను పిచ్చోడలు చేయాలనుకోవడం పట్టాభి వంటి నేతలకే చెల్లిందని జనం నవ్వుకుంటున్నారు. వైరల్ అవుతున్న పాత వీడియోల ముందు పట్టాభి సన్నాయి నొక్కులు ఇప్పుడు ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదు.